నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ గత కొద్ది కాలంగా 'పుష్ప' ఇష్యూ అవుతూనే ఉంది. సో, అయితే ఇందులో చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు స్పందించలేదని, అలాగే హైదరాబాద్ వచ్చినప్పుడు అందరూ కూడా అల్లు అర్జున్‌ని కలిసి వెళ్తారనుకున్నారు. సో, అప్పుడు కూడా ఆయన కలవకుండా వెళ్ళిపోయారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈరోజు ఆయన మీడియా చిట్ చాట్‌లో మాట్లాడుతున్నప్పుడు విలేకరులు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఆయన ఈ ఇష్యూ గురించి స్పందించారు సార్. అందులో ఏంటంటే ఆయన తప్పంతా అల్లు అర్జున్ వైపే ఉన్నట్టు. అంటే ఆ సినీ దీని మీదే ఉన్నట్టు. రేవంత్ రెడ్డి గారిది ఏం లేదు. అంటే ఆయన చాలా కరెక్టే చేశారు అన్నట్టు రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ అల్లు అర్జున్‌ది తప్పు అన్నట్టు మాట్లాడారు సార్. ఈ విషయాన్ని మీరు ఎలా చెప్తారు? అంటే ఆయన స్పష్టంగా మొదటి నుంచి కూడా అందరికీ ఉన్న అభిప్రాయం అదే. హ్మ్. అంటే సంఘటన జరిగిన వెంటనే స్పందించాల్సిన పద్ధతిలో స్పందించలేదు. స్పందించలేదు అల్లు అర్జున్ అనేది అందరిలోనూ ఉన్న అభిప్రాయమే. అవును సార్. అంటే పోలీస్ ఆఫీసర్స్ వచ్చి తనకు విషయం చెప్పగానే హ్మ్. తను ఇమ్మీడియట్‌గా డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి అక్కడ నివాళులు అర్పించి అక్కడి నుంచి ఆ కుర్రవాడి పరిస్థితి ఏంటో తనే నేరుగా వెళ్ళి పరిశీలి చేసుంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. హ్మ్. అలా కాకుండా ఆయన ఇంటికి సినిమా అయిపోయే వరకు ఉంటాను అని చెప్పడం, ఆ తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా రోడ్ షో చేసుకుంటూ వెళ్ళటం, ఇంటికి వెళ్ళాక మర్నాడు ఒక వీడియో చేసి ఈరోజు పొద్దున్న తెలిసింది నాకు విషయం అని చెప్పడం, అవును సార్. ఇవన్నీ కూడా రకరకాలుగా కాంట్రవర్షియల్ అయినాయి. అంటే తన్ని తాను వివాదాస్పదం చేసుకున్నాడు అల్లు అర్జున్. హ్మ్. అందుకనే ఎవరూ మాట్లాడట్లేదు. మెగా ఫ్యామిలీ నుంచి గానీ, ఎవరు ఇండస్ట్రీ వైపు నుంచి గానీ, ఈ విషయం మీద సీరియస్‌గా మాట్లాడటానికి ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే, ఒకటి అల్లు అర్జున్ అరెస్ట్‌ని ఖండిస్తే, హ్మ్. అక్కడ జరిగిన సంఘటనని సమర్థించినట్టు అవుతుంది. అవును సార్. అక్కడ జరిగిన సంఘటనని ఖండిస్తే, అల్లు అర్జున్ అరెస్ట్‌ని సమర్థించినట్టు అవుతుంది. హ్మ్. ఎందుకొచ్చిన గొడవ అని ఎవరికి వాళ్ళు దూరంగా ఉంటూ వచ్చారు. చిరంజీవి గారు మాట్లాడకపోవడానికి కారణం అదే. పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవడానికి కూడా కారణం అదే. హ్మ్. ఆయన హైదరాబాద్ వచ్చాడు ఇతను రిలీజ్ అయిన రోజు. అవును సార్. వచ్చి ఈయన్ని కలవకుండా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడికి వస్తే ఏదో ఒకటి మాట్లాడిస్తారు. హ్మ్. ఎందుకొచ్చిన గొడవ, ఈ వివాదానికి దూరంగా ఉండడం మంచిది అనుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు రేపు 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పిలిచాడు ఆయన్ని దిల్ రాజు గారు. హ్మ్. ఆ ఈవెంట్‌కి వెళ్ళాలా వద్దా అనే ఒక చిన్న డైలమా ఉంది ఆయనకి. హ్మ్. ఆ డైలమాతో క్లారిటీ చెప్పలేదు ఆయన. వస్తాను అని గాని, రానని గాని చెప్పలేదు. నేను కొంచెం టైం తీసుకొని చెప్తాను అని పంపించేసాడు ఆయన. ఎందుకు పంపించాడంటే, ఒకవేళ ఆ వేదిక మీద ఎక్కితే వీళ్ళెలా ఫీల్ అవుతారు? ఓహ్! అల్లు అర్జున్ అభిమానులు వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు? అంటే మాకు కష్టం వచ్చినప్పుడు మాట్లాడలేదు అవతల అంటే వాళ్ళ అన్న కొడుకు సినిమా ఫంక్షన్‌కి ఎళ్ళాడు ఈయన హ్మ్. అనుకుంటారా? ఇలాంటి ఒక సందేహం ఉంది ఆయనకి. అందుకని ఇప్పటికీ దీనికి దూరంగా ఉంటే బెటరు అనే ఉద్దేశంలో కనిపించాడు పొద్దున. హుహు. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు బట్టి అంటే ఆయన మీడియాతో మాట్లాడుతూ అది కూడా అఫీషియల్‌గా కెమెరా పెడితే మాట్లాడటం కాదు. హ్మ్. మామూలుగా కూర్చొని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దొర్లినటువంటి అభిప్రాయం. ఓకే సార్. అంటే తెలంగాణ ప్రభుత్వం అతన్ని ఇబ్బంది పెట్టిందా అల్లు అర్జున్‌ని అన్నప్పుడు, హ్మ్. ఇబ్బంది పెట్టడం ఏముంది అక్కడ సంఘటన జరిగింది కదా! మరణం జరిగింది. జరిగినప్పుడు ఏం చేయాలో అదే చేశారు వాళ్ళు. హ్మ్. ఏ ప్రభుత్వం ఉన్నా అదే చేస్తుందో అదే చేశారు. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు సినిమాల పట్ల కొంత వ్యతిరేకంగా వ్యవహరించింది. అవును సార్. అంటే రేట్లు పెంచుకోవటానికి అనుమతులు ఇవ్వక, హ్మ్. అలాగే కొన్ని సినిమాలకు సంబంధించి పర్టిక్యులర్‌గా 'భీమ్లా నాయక్' హ్మ్. రిలీజ్ అయినప్పుడు టికెట్ల రేట్లు పెంచి అమ్ముతారేమో అని చెప్పి వాళ్ళు తహసీల్దారు స్థాయి అధికారులను కూడా కూర్చోబెట్టారు బుకింగుల్లో. మానిటర్ చేయండి అని. హ్మ్. ఆ లెవెల్‌లో జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలా మారింది హ్మ్. అని కొంతమంది మాట్లాడుతున్నారు. అది కూడా కరెక్ట్ కాదు అన్నాడు ఈయన. ఓహ్! ఓహ్! హ్మ్. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్‌తో రేవంత్ రెడ్డి గవర్నమెంట్‌ని పోల్చి హ్మ్. మాట్లాడొద్దు. హ్మ్. రేవంత్ రెడ్డి ఎలా స్పందించాలో ఒక ముఖ్యమంత్రిగా అలాగే స్పందించాడు. అలాగే వ్యవహరించాడు. తప్పేం లేదు. అయితే జరిగిన సంఘటన పట్ల స్పందించాల్సిన పద్ధతిలో వాళ్ళు స్పందించలేదు. హ్మ్. ఎవరు? అల్లు అల్లు అర్జున్, అర్జున్. హ్మ్. ఆయన టీమ్. అవును సార్. అలాగే సినిమా యూనిట్ కూడా. హ్మ్. వీళ్ళు ఎవరు బాధ్యత తీసుకోకుండా వదిలిపెట్టేశారు దాన్ని. వదిలిపెట్టకుండా ఇమ్మీడియేట్‌గా టీమ్ అయినా సరే ఫాలో అప్ చేసుంటే, హ్మ్.
ఇమ్మీడియట్గా అక్కడికక్కడే సహాయ కార్యక్రమాలు వీళ్ళ వైపు నుంచి మొదలై ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. ఉమ్, కాబట్టి అనవసరంగా వీళ్ళే క్రిటికల్ చేసుకున్నారు వ్యవహారాన్ని. అందుకని ఈ విషయంలో ఓపెన్గా మాట్లాడటానికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న టోన్లో మాట్లాడేశాడు ఆయన. ఈ మాట్లాడింది ఇప్పుడు బయటకు వచ్చి ఆయన క్లారిటీ ఇచ్చేశాడు, అయిపోయింది, ఓ, ఇప్పుడు ఏమిటి పరిస్థితి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఉమ్, నిజానికి ఈరోజు కోర్టులో బన్నీకి సంబంధించి రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నాలు జరిగినాయి. అయితే ఇక్కడ కూడా 3వ తారీఖు వాయిదా వేసింది కోర్టు. జనవరి 3వ తారీఖున నిర్ణయం ప్రకటిస్తామని చెప్పింది. అంటే బెయిల్ క్యాన్సిల్ చేయమని వాళ్ళు అడుగుతున్నారు, ఉమ్, ప్రాసిక్యూషన్ అడ్వకేట్స్. వీళ్ళేమో రెగ్యులర్ బెయిల్ అడుగుతున్నారు, అవును సార్. అల్లు అర్జున్ న్యాయవాదులు. ఉమ్, వీళ్ళ ఇద్దరి అభిప్రాయాలు తీసుకుని కోర్టు 3వ తారీఖుకి వాయిదా వేసింది. నిర్ణయం ఆ రోజు చెప్తామని. కాబట్టి ఏ నిర్ణయం అయినా చెప్పచ్చు, పాజిటివ్గానే ఉంటుందని అయితే అనుకుంటున్నాం. ఉమ్, పాజిటివ్గా ఉండటం అంటే రెగ్యులర్ బెయిల్ యాక్సెప్ట్ చేయొచ్చు. అతను ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళొచ్చాడు కాబట్టి రెగ్యులర్ బెయిల్ ఇస్తారు. ఓకే సార్. బయటే ఉండి వాయిదాలకు వెళ్ళి కేసు కంటెస్ట్ చేస్తాడు. ఉమ్, అయితే ఈ లోపులో ఈయన వైపు నుంచి, పవన్ కళ్యాణ్ నుంచి అభిప్రాయ ప్రకటన రావటం, నిజానికి ఆయన ఉదయం దిల్ రాజు గారు అడిగినప్పుడు స్పందించకుండా వాయిదా వేయడానికి కారణం, ఈలోపు చిరంజీవి గారితో మాట్లాడి ఉమ్, ఒక అవగాహనకు వచ్చిన తర్వాతే అతనికి క్లారిఫికేషన్ ఇద్దామనే మూడ్లో ఆయన కట్ చేశాడు పొద్దున. ఓకే సార్. అంటే వస్తాను రాను అనేది క్లారిటీ చెప్పలేదు, చెప్పలేదు. కొంచెం టైం తీసుకుని చెప్తానన్నాడు. ఉమ్, టైం లేదు, నిజానికి టైం చాలా తక్కువ ఉంది, ఇంకో 10 రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది. ఉమ్, అందుకని ఈ లోపల జరిగేటువంటి ఈవెంట్స్లో ఏదో ఒక దానిలో ఆయన ఆయన మాట్లాడాలి. ఉమ్, ఏపీలో జరిగేటువంటి ఈవెంట్స్, ఆ మాట్లాడటానికి సంబంధించి మేబీ ఆయన క్లారిఫికేషన్ అడిగినప్పుడు ఈయన దగ్గర నుంచి వచ్చిన క్లారిటీ మేరకే ఇప్పుడు మీడియా చిట్ చాట్లో ఓపెన్ అయి ఉంటాడు ఆయన. అవును సార్. ఓపెన్ అయ్యాడంటే డెఫినెట్గా గేమ్ చేంజర్ ఈవెంట్కి కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఉమ్, ఇందాకటి దాకా అనుమానమే, అవును సార్. మేబీ ఆయన దిల్ రాజుని మళ్ళీ పిలిచి చెప్పచ్చు, ఉమ్, లేదు ఫోన్ చేసి చెప్పచ్చు. రేపు ఎల్లుండిలో ఒక అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఉమ్, సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పందనతో ఇప్పటిదాకా మెగా కుటుంబం మాట్లాడటం లేదు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే పోయింది ఇప్పుడు జనాలు. ఉమ్, ఒక క్లారిటీ ఇచ్చేసాడు ఆయన, ఇప్పుడు ఇబ్బంది లేదు, ఎవరైనా ఓపెన్ అవ్వచ్చు ఇక నెమ్మదిగా. కానీ అది అధికారికంగా ఆయన అన్నాడా లేదా అనేది బయట లేదు, ఓకే సార్. బయట లేదు. కానీ ఆయన మాట్లాడినట్టుగా నిర్ధారించేటువంటి రిపోర్టర్లు మాత్రం ఉన్నారు అక్కడ. ఉమ్, ఆయన క్లియర్గా చెప్పింది అయితే బన్నీదే తప్పు అని, బన్నీ వైపు నుంచే తప్పులు దొరికాయి, ఆయన పద్ధతిగానే వ్యవహరించాడు. పైగా తను కింది నుంచి, అంటే కార్యకర్త స్థాయి నుంచి ఎదిగినటువంటి నాయకుడు కాబట్టి ఆయన నిర్ణయాలను నేను గౌరవిస్తాను అని కూడా ఒక మాట వాడినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఓ, ఉమ్, రేవంత్ రెడ్డి రేవంత్ మీద రెడ్డి గారు. టోటల్ పాజిటివ్గా ఉన్నాడు, ఉమ్, టోటల్ పాజిటివ్గా ఉన్నాడు. అల్లు అర్జున్ వైపు నుంచి దొర్లిన తప్పుల పట్ల కొంత అసహనంతో ఉన్నాడు. ఉమ్, ఈ అసహనాన్ని, ఆ సంతృప్తిని రెండింటినీ ప్రకటించాడు ఆయన. ఉమ్, ఇదే సంఘటన ఇక్కడ జరిగినా అలాగే చూసేవాళ్ళం అని చెప్తూ ఆయన ఇలాంటి సంఘటన రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేసిన సభలో జరిగినా కానీ ఆయన ఇలా వ్యవహరించి ఉండేవాడు కాదు అనే మాట కూడా అన్నాడు. ఓ, అంటే ఒకవేళ రేవంత్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో ఇలాంటి మ్మ్. తొక్కిసలాట జరిగితే, ఇలా ఎవరైనా చనిపోతే తన స్పందన వేరుగా ఇలా ఉండేది కాదు, ఆ, అల్లు అర్జున్ వ్యవహరించినట్టుగా ఆయన వ్యవహరించి ఉండేవాడు మ్మ్. కాదు అనేది కూడా ఆయన చెప్పినట్టుగా బయటికి ఓ, ఉమ్, వచ్చింది ఇప్పుడు ఉమ్, వార్త. ఆల్రెడీ ప్రధాన స్రవంతి మీడియాలోనే వార్త సర్క్యులేట్ అవుతోంది. ఉమ్, అంటే డెఫినెట్గా ఆయన కామెంట్ చేసి ఉంటాడు, కామెంట్ చేశాడు అవును సార్. అనేది అయితే బయటకు వచ్చింది. కెమెరాలు లేవు అక్కడ, కెమెరాలు లేని సందర్భంలో మాట్లాడాడు ఆయన. అక్కడ కూడా కొంత లిమిటేషన్ పాటిస్తున్నారు. ఉమ్, అంటే అల్లు ఫ్యామిలీ గొడవ కాబట్టి కొంచెం పద్ధతిగా వెళ్ళాలి అని అనుకుంటున్నారు మెగా ఫ్యామిలీ నుంచి. ఆ పద్ధతే కనిపించింది ఈరోజు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.